మనకి బంధువులు ఎప్పుడో చెప్పండి, మనకి బాగున్నప్పుడు అందరూ బంధువులే. ఎందుకంటే మరి బంధువులు అంటే మనకి మరొక పర్యాయ పదం ఉంది. చెప్పండి, రాబంధువులు. మనకి బాగున్నప్పుడే బంధువులు. అందుకే చూడండి, మనం పోయినప్పుడు ఎవడి ఇంటికి రాడు. కానీ మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందంటే 10 రోజుల ముందు వచ్చేది. లేదు మరి రాబంధువులు కదా, మరి మనం పొడిచి తినేవద్దు. వచ్చాడు మళ్ళీ అందరు గుంతం కొరకులు. కాయ తేరా, సీసా తేరా, ప్యాకెట్ తేరా, మొక్క తేరా, అది తేరా, లత్తేరా, ఏంటి ఆఫర్లు. మన పొజిషన్ బాగుందనుకోండి, మన ఎమ్మెల్యే ఎంపీ అవ్వగానే కనీసం ప్రెసిడెంట్ అయిపోయి అనుకోండి, లోకల్ ప్రెసిడెంట్. ఇప్పుడు మన గురించి ఏం చెప్తారు తెలుసా? ప్రెసిడెంట్ గారు ఎవరు అనుకున్నారు తెలుసా? మా బాబాయ్ గారు, అత్తయ్య గారు, తాలేక మా మామ ఉండేది, నాన్నమ్మ గారు నటించి చుట్టూ ఆయన మాకు ఇలాగా అవుతాడు అనమాట. ఏదో బీరకాయ పీసుకు వెళ్ళిపోతారు. ఎందుకు? మనకి పొజిషన్ ఉంది కాబట్టి. అదే మనకి ఏ పొజిషన్ లేదనుకోండి, ఆడా జేమ్స్ గడ ఉండేవాళ్ళు అండి. ఆడ బంధువులకు కూడా మనం అవసరం ఉండదు. నా బంధువులు నేను బాగున్నప్పుడు తెగొచ్చేవారు నా ఇంటికి. నా పరిస్థితి మారిపోయేసరికి నా దగ్గరకి